హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ్ అబాకస్. ఇవాళ మన వీడియోలో గుత్తికోటలో ఉన్నటువంటి దర్గాను మరియు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూడబోతున్నాము. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నటువంటి గుత్తికోటలోకి ప్రవేశించగానే కుడివైపున కోటకు సంబంధించిన ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. అందులో మన పేరు, అడ్రస్సు, ఆధార్ నెంబర్లు పొందుపరచవలెను. ఆ తర్వాత గుత్తికోటలోకి ప్రవేశించడానికంటే ముందుగానే కుడివైపున ఒక చిన్న షాప్ ఉంటుంది. అందులో మనకు కావాల్సిన తినుబండారాలు, ఆహార పదార్థాలు మరియు వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటాయి. కోట ప్రవేశ ద్వారంలో ఉన్నటువంటి ఆ చిన్న షాపు మినహాయించి మరి ఏ ఇతర ప్రదేశాల్లో కూడా ఆహార పదార్థాలు కానీ నీటి వసతి కానీ లేవు. కనుక మనకు కావలసిన పదార్థాలు లేదా నీరు మనమే తప్పనిసరిగా తెచ్చుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. గుత్తికోట అంతా కొండ ప్రాంతం. అందులో గుత్తి కోట పైభాగానికి వెళ్ళి రావడానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టవచ్చు. అంతసేపు మనము కొండ పైభాగానికి వెళుతూనే ఉండాలి. అలా కంటిన్యూస్గా వెళ్ళడం కష్టం కనుక అక్కడక్కడ కాసేపు సేద తీరి మళ్ళీ మనం ప్రయాణం మొదలు పెట్టవచ్చు. కోటలోనికి ప్రవేశించగానే మొట్టమొదట మనకు దర్శనమిచ్చేది ఇక్కడ ఉన్నటువంటి దర్గా. ఈ దర్గానే హజరత్ సయ్యద్ బాషావలి ఖాద్రీ దర్గా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దర్గా నుంచి చూస్తే గుత్తి పట్టణం చాలా సుందరంగా కనపడిస్తుంది. చుట్టూ ఉన్న క్లైమేట్ కానీ సీనరీస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ దర్గాలో ప్రతి సంవత్సరము మిలాదున్నబీ పండగ అయిన 8వ రోజు నుంచి 2 రోజులు ఉర్సును చాలా అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఆ ఉర్సులో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు తెలియజేస్తున్నారు. దర్గా నుండి చూసినట్లయితే మనము గుత్తి చెరువును చూడవచ్చు. అలాగే చుట్టూ ఉన్న కొండలు, మధ్యలో ఇల్లు చాలా అందంగా కనపడిస్తాయి. ఈ దర్గాలో నీటి వసతి ఉండడం వలన ఇక్కడికి వచ్చిన వారెవరైనా సరే వారి ఆహారాన్ని ఇక్కడ భుజించి వారు తెచ్చుకున్న సామాన్లు ఇక్కడ ఉన్నటువంటి రూములలో భద్రపరిచి మళ్ళీ గుత్తికోట పైకి వెళ్ళడానికి వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి మంచి అనువైన ప్రదేశము ఈ దర్గా. కాకపోతే ఇక్కడ వానరముల సంచారం చాలా ఎక్కువగా ఉందండోయ్. అదే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు తెచ్చుకున్న ఆహారాన్ని చాలా భద్రంగా ఒక రూములో భద్రపరిచి వెళ్ళవచ్చు. ఇక్కడ లాక్ వేసే సిస్టమ్ ఏమీ లేదు కనుక మన సామాన్లన్నీ ఒక రూమ్లో పెట్టి ఒక చిన్న కడ్డీ లాంటిది చుట్టి వెళ్ళినట్లయితే మనం వచ్చే వరకు ఆ సామాన్లు భద్రంగానే ఉంటాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడి నుంచి కొండ పైభాగానికి వెళుతున్నప్పుడు మన సామాన్లు క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కనుక ఇక్కడనే వీటిని భద్రపరిచి మన ప్రయాణాన్ని మనం కొనసాగించవచ్చు. ఈ దర్గాలో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ బాషా స్వామివారు ఇస్లాం మత ప్రచారం కోసము భారతదేశానికి వచ్చి ఇక్కడ సమాధి అయ్యారని స్థానికులు తెలియజేశారు. ఒక అనంతపురం జిల్లా వాసులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల, రాష్ట్రాల ప్రజలు కూడా ఈ స్వామివారిని తరచూ దర్శనం చేసుకుంటూ ఉంటారని, అలాగే ఇక్కడ జరిగే ఉర్సు కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని ప్రగాఢంగా విశ్వసించి వారి కోరికలను తెలియచేసుకుంటుంటారని చెబుతున్నారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉర్సు కార్యక్రమంలో వేలాది మంది భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న దర్గాలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండడమే కాకుండా మనసుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సాధారణంగా కోటను దర్శించడానికి పర్యాటకులు ప్రతి శని, ఆదివారాల్లో అధికంగా వస్తూ ఉంటారు. అలాగే ఈ దర్గాలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి స్వామివారి భక్తులు ఎక్కువగా ప్రతి గురు, శుక్రవారాల్లో వస్తుంటారని తెలియజేశారు. కోటలో ఉన్నటువంటి దర్గాలో విశాలమైన ప్రాంగణంతో పాటు నీటి వసతి ఉండడం వలన ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి కావాల్సిన ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి అనువుగా ఉండడంతో పాటు
వాళ్ళు బస చేయడానికి కొన్ని రూముల వసతి ఉండడం వలన చాలామంది పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతుంటారు. అందున భూమికి పైభాగాన కొండ ప్రాంతంలో ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు కలిగి ఉండడం వలన ఇక్కడ వాతావరణం చాలా చల్లగాను హాయిగాను ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకోవడానికి అనువుగా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాన్ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా స్వామివారిని విశ్వసించే భక్తులు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా రాత్రి బస చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వారి కోరికలు విన్నవించుకొని అలాగే స్వామివారి మీద ఉన్న నమ్మకంతో ఆ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారని కూడా తెలియజేశారు. ఇదే దర్గాలో స్వామివారి శిష్యులు మరియు కొంతమంది వారసుల యొక్క సమాధులు కూడా మనకు దర్శనమిస్తాయి. కోటలో ఉన్నటువంటి ఈ దర్గాకు అందమైన రంగుల అద్దడంతో చూడముచ్చటగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దర్గా చూసే చూపరులను ఇట్లే ఆకర్షిస్తుంది కూడా. కోటలో మెచ్చుకోదగ్గ మరి ఒక అంశం కూడా ఉంది. అదేమిటంటే దర్గా పక్కగానే మనము శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన చాలామంది ముస్లిం భక్తులు దర్గాలో స్వామివారి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం బాయి బాయి అనే నానుడికి ప్రతీకగా గుత్తికోటలో ఉన్నటువంటి దర్గా మరియు శ్రీ ఆంజనేయ స్వామివార్ల విగ్రహమే అని చెప్పవచ్చు. చాలామంది హిందూ ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి దర్గాను ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోవడమే ఒక ఉదాహరణ. దర్గా ప్రాంతం నుండి కొండ పైభాగానికి వెళుతున్నప్పుడు కుడివైపు భాగాన మనము శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మూల విరాటు చాలా పురాతనమైనది. ఓకే ఫ్రెండ్స్, గుత్తికోటలో ఉన్నటువంటి విశేషాలతో కూడిన ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము.